పరీక్షల్లో కిడ్నీలు దెబ్బతిన్నాయని తెలిసినప్పుడు చాలామందికి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లుగా ఉంటుంది. ఇక జీవితం ముగిసిందని, మృత్యువు కోసం ఎదురు చూడాల్సిందేనని దిగులు పెట్టుకుంటూ ఉంటారు. వారానికి 2-3 సార్లు డయాలసిస్, గుప్పెళ్ల కొద్దీ మందులు మింగాల్సి రావటం, కిడ్నీ దాతల కోసం ఎదురుచూపులు వెరసి ఇవన్నీ బాధితుల్ని తీవ్రమైన కుంగుబాటులోకి నెట్టేస్తూ ఉంటాయి. అయితే కిడ్నీ జబ్బు ఉందని కుంగిపోవటం ఎంతమాత్రం సరికాదు. జబ్బుపై జయకేతనం ఎగరవేయటానికి మానసిక ధైర్యాన్ని ప్రోధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెబుతారు నిపుణులు. కిడ్నీ జబ్బు బాధితుల్లో కనిపించే కుంగుబాటును అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీల పాత్ర అమోఘం. శరీరంలో ఉండే 2 కిడ్నీలు ప్రతిరోజు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంటాయి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఉద్దండ పిండాలైన ఈ కిడ్నీలు పాడైతే మనిషి జీవితంలో సగభాగం అంతమైనట్లేనని చెబుతారు డాక్టర్లు. హై బీపీ, షుగర్, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల కారణంగా కిడ్నీలు దెబ్బతినిపోతుంటాయి. ఇలాంటప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే 2-3 రోజులకోసారి గంటల తరబడి డయాలసిస్ చేయించుకోవటం శారీరకంగానే కాకుండా మానసికంగా, ఆర్థికంగా కూడా మనిషిని కొంగదీస్తుంది. ఇక కిడ్నీ మార్పిడి అనేది ఖరీదైన వ్యవహారం కావటం, సకాలంలో కిడ్నీ దాతలు దొరక్కపోవటం అనేవి బాధితులకు తీరని మానసిక వేదనను తెచ్చిపెడుతుంటాయి. నిశ్శబ్దంగా ఉన్నటువంటి జబ్బుల్లో ప్రధానమైనటువంటి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అనగా క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటారు. ఇది మందులకు లొంగినట్టుగా కనపడుతూ ఉంటుంది. మందులతో ఒక జీవితాన్ని సాధారణంగా మెయింటైన్ చేసినట్టుగా కనపడుతూ ఉంటుంది. కాకపోతే అంటే తద్వారా కొన్ని కాంప్లికేషన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. అడపాదడప రక్తం తగ్గడము, చిన్నగా ఒళ్ళు నొప్పులు అనిపించడము, లేక కీళ్ళ నొప్పులు రావడము, లేకపోతే ఆకలి తగ్గినట్టుగా అనిపించడము, ప్రతి ఇన్ఫెక్షన్ కాస్త 4-5 రోజులు కాకుండా 15-20 రోజుల్లాగా కనిపించడము, తరచూ ఇన్ఫెక్షన్స్కి గురవడము, డిప్రెషన్కి గురవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. చాలా ఏళ్ళుగా మందులు తీసుకొచ్చి రావడం అనేది కొన్ని సందర్భాల్లో మనకి చాలా కష్టం. ముఖ్యంగా మంచి వయసులో ఉన్నటువంటి వాళ్ళు 20, 30, 40, 50 ఉన్నటువంటి వాళ్ళకి అదే పనిగా ప్రతిరోజు కూడా ఒక 15-20 టాబ్లెట్లు వేసుకోవాలనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. లేకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తు సులభంగా ఉంటుందా లేదా, నేను డయాలసిస్ ఎప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, డయాలసిస్ చేసుకుంటే నేను మంచిగా బతుకుతానా లేదా, ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే సక్సెస్ అవుతుందా, కిడ్నీ ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు, అది బాగా పనిచేస్తుందా, పనిచేస్తే ఎన్నేళ్ళు పనిచేస్తుంది, మళ్ళీ తర్వాత ఒకవేళ పోతే మళ్ళీ నా కథ మొదటికి వస్తుంది కదా, ఏ విధంగా అనుకునే అటువంటి అనేక అంశాల మీద వాళ్ళు చర్చోపచర్చలు చేస్తూ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మునిగిపోతూ వాళ్ళు డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఇది తప్పనిపించదు చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఏ మనిషికైనా జీవించి ఉండాలనే హక్కు ఏదైతే ఉంటుంది, దానికి మంచిగా జీవించాలనే హక్కు, ఆరోగ్యంగా ఉండడం అనేది మన ప్రాథమిక హక్కుగా మనం భావిస్తాం. కాబట్టి తప్పనిసరిగా మంచిగా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేయాలి. కొన్ని ప్రయత్నాలు వికటిస్తాయి కూడా. కొన్ని ప్రయత్నాలు నిజానికి శాస్త్రీయ ధర్మాల ప్రకారం కరెక్ట్ అయినవి కాదు. సరైన కాని పద్ధతుల ద్వారా కూడా పాడైపోయే అవకాశం కిడ్నీ జబ్బున్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ స్థితిలో మీ కిడ్నీ జబ్బు, ఈ జబ్బు మీకు కనీసం 10-12 ఏళ్ళ దాకా మీరు ఎలాగే ఉంటారు, మీరు భయపడకండి, మీరు మంచిగా మందులు వేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపించిన వాళ్ళు 6 నెలలకో 3 నెలలకు తిరిగి వెనక్కి మొత్తంగా పూర్తిగా పాడైపోయాక వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు కిడ్నీ జబ్బులు పోవడం ఎలా పోగొట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా మంచి కిడ్నీని పూర్తిగా నార్మల్ చేసుకోవాలి, అసలు కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా డయాలసిస్ అవసరం లేకుండా ఎలా చేయాలనే రకరకాల ప్రయత్నాల ద్వారా వాళ్ళు మరింత పాడవుతుంటారు. శాస్త్రీయ ధర్మం ఒకటే ఉంటుంది. శాస్త్రీయ ధర్మం ప్రకారం ఓ పద్ధతిగా మందులు వాడితే కిడ్నీ పాడవడం అన్నది ఏ రోజైనా జరగవచ్చు కాక, ఎందుకంటే కిడ్నీ పాడైపోయిన తర్వాతే మనం దాన్ని గుర్తిస్తాం కాబట్టి. కాకపోతే దాంట్లో తద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు తగ్గించుకోవడం అందుకోసం మంచి మందులు తీసుకొని ఒక మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. కిడ్నీలు దెబ్బతిన్నాయని తెలిసినప్పుడు చాలామంది మానసికంగా కుంగిపోతుంటారు. ఇక జీవితం ముగిసిపోయిందని భయపడుతూ ఉంటారు. నిజానికి కిడ్నీలు దెబ్బతిన్నాక జబ్బు మొదలటానికి, అవి పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. ఈలోపు డాక్టర్ల సలహా మేరకు మందులు, ఆహార నియమాలు, జీవన శైలిలో తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అందరిలాగా జీవనం సాగించవచ్చు. కిడ్నీ వ్యాధి ఆరంభమైందని నిర్ధారణ అయ్యాక డాక్టర్లు ఏసీఈ ఇన్హిబిటార్, ఏఆర్బి రకం మందులు సిఫార్సు చేస్తారు. ఇవి హై బీపీని, కిడ్నీ జబ్బుని రెంటిని నియంత్రించుకోవటానికి ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడానికి స్టాటిన్స్, బరువు తగ్గటానికి మెట్ఫార్మిన్ తరహా మందుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇక పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృత్తుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు,
విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఓ కన్నేసి ఉంచాలి. డయాలసిస్ కూడా మనకు డిప్రెషన్కి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అద్భుతమైనటువంటి డయాలసిస్ ప్రక్రియలు జరుగుతున్నాయి. బాధ, దుఃఖం సాధారణంగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సమయపాలన, డబ్బుపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. 4 గంటలు ఒక మెషిన్కి అతుక్కొని ఉండడం సాధారణ స్థితిలో ఎందరూ ఊహించలేనటువంటిది. మనమందరూ జీవితాన్ని చాలా మామూలుగాను మన ఇష్టం వచ్చినట్టుగాను గడపాలని కోరుకుంటాం. అలాగే ఒక మెషిన్కి అతుక్కుపోయి 4-5 గంటలు పడుకోవాలి, ప్రతిరోజు విడిచి రోజు ఆసుపత్రికి వెళ్ళాలి, అక్కడ కుచ్చుతారు, రక్తాన్ని బయటకు తీస్తారు, క్లీన్ చేస్తారు, మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది, ఆయాసంగా అనిపిస్తుంది, నీరసంగా ఉంటుంది, ఆకలి వేసినట్టుగా అనిపించదు, బీపీ పెరుగుతుంది, తగ్గుతుంది, మందులు ఎక్కువ వేస్తారు, తక్కువ వేస్తారు, మందులు మార్చుకోవాల్సిన అవసరము, డాక్టర్ని తరచూ సంప్రదించాల్సిన అవసరము. ఇటువంటి అనేక కార్యక్రమాలు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వాళ్ళకి సాధారణంగా నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి బాధ కలిగించేవే, భయం కలిగించేవే. రేపు ఎలా ఉంటుందో తెలియడం ఊహించని పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా చేసుకున్నా కూడా ఏదో ఒక రోజు జ్వరంతోటో ఇంకేదైనా కష్టంతోనో లేస్తే బహుశా చిట్టి రోజులా కనిపించవచ్చుగాక. కాబట్టి అటువంటి సందర్భాల్లో వాళ్ళకి ప్రతిరోజు దినదినగండ నూరేళ్ల ఆయుష్ అన్నటువంటి పద్ధతిలో వాళ్ళు భయపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి శాస్త్రీయ పద్ధతుల్లో అనేక మంది 20-30 సంవత్సరాల పైగా బ్రతికే అవకాశం డయాలసిస్ ద్వారాను, ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఉంది. కాబట్టి మీరు బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు మీలాగా కిడ్నీ జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఇద్దరిని అధ్యయనం చేయండి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. తరచూ మీ డాక్టర్తో మాట్లాడండి. కొత్త అంశాలు, కొత్త పద్ధతులు, కొత్త మందులు ఏ విధంగా ఈ శాస్త్రీయంగా మీకు అందుబాటులో ఉన్నాయో మీరు తెలుసుకుంటుండండి. ఒక టాబ్లెట్తో మీకు పడకపోయినా ఆ టాబ్లెట్ మార్చుకొని వేరే మందులు ఎలా వాడాలో తెలుసుకోండి. ఒక పద్ధతి మీకు నచ్చకపోయినా ఈ పద్ధతి కాకుండా ఇతరత్ర పద్ధతులు, మార్గాలు ఏ విధంగా ఉన్నాయో మీ డాక్టర్ని సంప్రదించి తెలుసుకోండి. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు దీనికోసం తప్పనిసరిగా మీకు కావాలి. అలాగే అత్యంత ప్రధానమైనటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఒక నియమావళిని అత్యంత జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంటుంది. మనిషి ఆనందంగా ఉండడానికి ఆహారం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఈ జబ్బు ఏ విధంగా కూడా మీకు ఆటంకం కాదు. తప్పనిసరిగా మీరు మంచి ఆహారం తీసుకోవడానికి అర్హులు. మంచి ఆహారాన్ని తీసుకోండి. ఒక సాధారణ జీవితం అంటే ఉదాహరణకి మీరు స్కూల్కి వెళ్ళాలనుకుంటే స్కూలు, కాలేజీకి వెళ్ళాలంటే కాలేజు, మీరు ఒక ఉద్యోగస్తులే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే, మీరు వ్యాపారస్తులో, రాజకీయ నాయకులో, సినిమా నటులో ఏదో ఒకటి అయినప్పుడు తప్పనిసరిగా కూడా మీకు ఒక సాధారణ జీవితాన్ని ఈ జబ్బుతో సైతం జీవించడం సాధ్యమవుతుంది. కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పుడు ప్రాణాల్ని నిలబెట్టేందుకు వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయించుకోవటం లేదా కిడ్నీ మార్పిడికి వెళ్ళటం, ఇవి రెండే మన ముందున్న పరిష్కార మార్గాలు. రోజు మార్చి రోజు డయాలసిస్ చేయించుకోవటం, 4-5 గంటల పాటు ఆసుపత్రిలో బెడ్ పైన గడపటం అనేది శారీరకంగా, మానసికంగా కష్టంగా అనిపించవచ్చు, ఆర్థికంగానూ భారంగా ఉండొచ్చు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు ఉచిత డయాలసిస్ కేంద్రాలు, పింఛన్లను అందిస్తున్నాయి. కిడ్నీ జబ్బు బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రతి ఆసుపత్రిలోనూ జీవన్ దాన్ రిజిస్టర్లను నిర్వహిస్తున్నారు. వీటిలో పేరు నమోదు చేసుకోవటం ద్వారా బ్రెయిన్ డెడ్ బాధితుల నుంచి కిడ్నీలను పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చాలా వరకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చులోనే పూర్తి చేస్తున్నారు. ఆర్థిక స్తోమత అనుకూలించినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవటం అన్ని విధాలా మేలు.